అహోమ్ డైనస్టీ వాళ్ళ మౌంట్ బరియల్ విధానానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చోటు దొరికింది. అస్సాంలోని చరాయ్ దేవ్ అనే ప్రాంతం, అదొక జిల్లా కూడా ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది. అక్కడ మౌంట్ బరియల్ సిస్టమ్ మిడివల్ టైమ్స్లో ఉండేది. మౌంట్ బరియల్ అంటే ఏంటి? చనిపోయిన శవాన్ని పెట్టి ఒక మౌండ్, ఒక గుట్ట ఆకారంలో అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కడతారనమాట. చిన్న సైజ్ గుట్టలాగా కడతారనమాట. అస్సాంలో అప్పట్లో మిడివల్ ఇండియాలో అహోమ్ డైనస్టీ, అహోమ్ వంశీయులు ఈ టైప్ ఆఫ్ మౌంట్ బరియల్స్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మీరు వినే ఉంటారు, ఈజిప్ట్లో ఒక శవాన్ని పెట్టినప్పుడు పైన పిరమిడ్స్ కట్టేవాళ్ళు కదా. సో పిరమిడ్లో బరియల్ చేసేవాళ్ళు శవాన్ని, మీకు చూసే ఉంటారు నన్ను పెద్ద పెద్ద పిరమిడ్స్ అని ఏన్షియంట్ ఈజిప్ట్లో. అలానే అస్సాంలో అహోమ్ డైనస్టీ వాళ్ళు చరాయ్దేవ్ అనే ప్రాంతంలో మౌంట్ బరియల్ సిస్టమ్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట. 13th సెంచరీ నుంచి దాదాపు 19th సెంచరీ వరకు. వీటినే మైదమ్స్ అంటాం, అంటే మౌంట్ బరియల్ ప్రాక్టీసెస్ అని. వీటిని సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ టైం యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్స్గా నామినేట్ చేయటం కోసం డోజియర్ పంపించింది యునెస్కో వాళ్ళకి. అస్సాంలో ఇది వెళ్ళిందనమాట, మన అస్సాం ప్రాంతంలో. సో మీరు ఒకసారి ఈజిప్ట్లో పిరమిడ్స్ ఊహించుకోండి, ఏన్షియంట్ ఈజిప్ట్లో. అవి పెద్ద పెద్ద ఆకారాలు. ఈ మౌంట్ బరియల్స్ చిన్న చిన్న స్ట్రక్చర్సే, కానీ ఒక చాంబరాగా కట్టి దానిపైన శవాన్ని దానిలో పెట్టేసి ఒక మౌండ్, ఒక బరియల్ సిస్టమ్ అనమాట. ఇది ఒక మౌండ్ గుట్ట ఆకారంలో ఒక శ్మశానం లాగా చేస్తారనమాట. ఇది రాజవంశీయుల కోసం స్పెషల్గా చేస్తారనమాట. నార్త్ ఈస్ట్లో ఇంతవరకు యునెస్కో రికగ్నైజ్ చేసిన కల్చరల్ హెరిటేజ్ సైట్ లేదు. వారసత్వపు సంపద అనేది నార్త్ ఈస్ట్లో ఇంతవరకు లేదు. ఒకవేళ కనుక ఈ చరాయ్దేవ్ మైదమ్స్ ఆర్ చరాయ్దేవ్ మౌంట్ బరియల్స్ కనుక అది వస్తే, చరాయ్దేవ్లో ఫస్ట్ టైం ఒక నార్త్ ఈస్ట్కే ఇది ఫస్ట్ టైం అవుతుంది అనమాట కల్చరల్ హెరిటేజ్ రావటం. అస్సాం ప్రభుత్వం, దాంతోపాటు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కలిసి దీనిపైన ఒక కంప్లీట్ డోజియర్, అంటే ఒక కంప్లీట్ ఫైల్ తయారు చేసి యునెస్కో వాళ్ళకి పంపించారు. పిఎం మోడీ కూడా దీన్ని అప్రిషియేట్ చేసి 25 కోట్ల రూపాయలు ఈ చరాయ్దేవ్ మైదమ్స్కి, మౌంట్ బరియల్ ట్రెడిషన్స్ని కాపాడటం కోసం గ్రాంట్ చేశారంట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఈ చరాయ్దేవ్ మౌంట్ బరియల్స్ అనేవి 13th సెంచరీ నుంచి 19th సెంచరీ, అంటే మిడివల్ ఇండియాలో ఈ మౌంట్ బరియల్ ట్రెడిషన్ అనేది అస్సాంలో చెందిన థాయ్ అహోమ్ వంశీయులు ప్రాక్టీస్ చేసేవాళ్ళంట. వీళ్ళు దాదాపు 600 సంవత్సరాలు ఈ చరాయ్దేవ్కి సంబంధించిన అహోమ్ డైనస్టీ వాళ్ళు దాదాపు 600 years పరిపాలించారంట. ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు అస్సాంని 1826లో అనెక్స్ చేసుకున్నారు. అప్పటి వరకు పరిపాలించారు 1826 వరకు. సో అస్సాం గౌహతి తెలుసు కదా క్యాపిటల్, అక్కడి నుంచి చరాయ్దేవ్ అనే జిల్లా దాదాపు 400 kilometers ఈస్ట్, గౌహతికి తూర్పు వైపున ఉంటుంది అనమాట. సో ఈ చరాయ్దేవ్ అనే సిటీని ఫౌండ్ చేసిన ఆయన పేరు సుకాపా, చావ్ లుంగ్ సుకాపా అని. ఆయన 1253 ADలో ఏర్పాటు చేశారంట చరాయ్దేవ్ అనే ప్రాంతాన్ని. అయితే ఈ చరాయ్దేవ్ అనే సిటీ షైనింగ్ ఆన్ ద హిల్స్ అని అస్సాంలో మీనింగ్. ఇది థాయ్ వర్డ్స్లో షైనింగ్ సిటీ ఆన్ ద హిల్స్ అనమాట. దీన్నే అహోమ్ లాంగ్వేజ్లో మీనింగ్ అనమాట. చరాయ్దేవ్ అంటే షైనింగ్ సిటీ ఆన్ ద హిల్స్. సో మొత్తం 386 ఈ మౌంట్స్ దొరికాయంట, ఎక్స్ప్లోర్ అయ్యాయి, డిస్కవర్ చేశారు. 386లో దాదాపు 90 రాయల్ ఫ్యామిలీకి సంబంధించినవి, రాజవంశీకులకు సంబంధించినవి అనమాట. అవి ప్రత్యేకంగా ప్రిజర్వ్ చేయబడ్డాయంట. ఆ రోజుల్లో రాజులు చనిపోతే అక్కడ పెట్టి ఒక వాల్ట్లో పెట్టేసి ఒక ఛాంబర్ లాగా తయారు చేసి ఆ రాజుతో పాటు ఆయన దుస్తులు కానీ, ఆయనకు సంబంధించిన పారాఫెర్నాలియా, ఆయనకి ఇష్టమైన వస్తువులు కానీ అన్నీ అక్కడ పెట్టేసేవాళ్ళంట. వాళ్ళకి చాలా రకరకాల నమ్మకాలతో అవన్నీ అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. ఇవన్నీ కలిపి తర్వాత ఒక మౌండ్ లాగా, గుట్టలాగా కట్టేవాళ్ళు. అందుకనే మైదమ్స్ అంటాం వీటి, లేదా చరాయ్దేవ్ మౌంట్ బరియల్స్. ఆ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి చరాయ్దేవ్ మౌంట్ బరియల్స్ అని పిలుస్తాం, లేదా మైదమ్స్ అని పిలుస్తాం అనమాట. దీనిలో రాజుల యొక్క సంబంధించిన అంశాలన్నీ కూడా దీనిలో ఉంటాయి అన్నమాట. కానీ 18th సెంచరీకి వచ్చేసాక ఈ అహోమ్ డైనస్టీ వాళ్ళు కూడా హిందూ ట్రెడిషన్సే ఫాలో అయ్యారంట. 18th సెంచరీ వరకు ఈ మౌంట్ బరియల్ సిస్టమ్, తర్వాత స్లోగా వీళ్ళని క్రీమేట్ చేసేయటం. హిందువుల్లో మనకు తెలుసు కదా, శవాన్ని కాల్ చేస్తారు, అలా క్రీమేట్ చేసిన బోన్స్, యాషెస్ కూడా మళ్ళీ దానికి కూడా మౌంట్స్ కట్టారంట కొన్ని రోజులు అయితే. సో అయితే ఇప్పుడు ఇవి నామినేట్ అవటం అనేది చాలా గొప్ప విషయం. అస్సాంకి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ కల్చర్కి చాలా ఉపయుక్తం అని చెప్పి అస్సాం సీఎం కూడా అన్నారు. ఈ సంవత్సరం అంట ఇది 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ లచిత్ బార్పుకన్ అని. ఆయన అహోమ్ డైనస్టీలో చాలా గొప్ప జనరల్ అంట, చాలా గొప్ప వారియర్ అంట. ఆయన 1671లో మొఘల్స్తో పోరాడారంట బాగా. సో ఆయన ఈ లచిత్ బార్పుకన్ 400th బర్త్ యానివర్సరీ టైంలో
ఈ చరాయిదేవ్ మైదమ్స్కి నామినేట్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి ఆయన చెప్తున్నారు, అస్సాం సీఎం. దాంతోపాటు ఎవరైతే ఈ డైనస్టీని స్థాపించారో చరాయిదేవ్ డైనస్టీ, ఆయన కూడా అస్సాంలో అహోమ్ డైనస్టీకి సంబంధించి చాలా గొప్ప లీడర్ అని చెప్తుంటారు. దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళు 1826లో అస్సాంని అనెక్స్ చేసుకుని యందబో ట్రీటీని కూడా చేసుకున్నారనమాట అహోమ్ డైనస్టీతో.